వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కొన్నిసార్లు కొన్ని వ్యాఖ్యలు విన్నప్పుడు ఆ వ్యాఖ్యలు మాట్లాడిన వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే అవి వినగానే దానివల్ల ఎవరైతే బాధపడతారో వాళ్ళకు మనకు క్షమాపణ చెప్పాలి అనిపిస్తుంది. ఈ మాటల వల్ల నరేంద్ర మోదీ గారు బాధపడ్డారో లేదో నాకు తెలియదులే, కానీ అవి విన్న తర్వాత దేశ ప్రజలందరి తరపు నుంచి, ఆ మాట్లాడిన వ్యక్తి తరపు నుంచి నరేంద్ర మోదీ గారికి క్షమాపణలు చెప్పాలి అనిపించింది. నిజంగా సిగ్గుపడుతున్నాం. భారతదేశంలో పుట్టి అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళను చూసి సభ్య సమాజం ఈరోజు సిగ్గుపడుతోంది. క్షమించండి. ఎందుకు ఇది మాట్లాడుతున్నాను అని తెలుసుకోవాలంటే ముందు ఒక వీడియో చూపిస్తా, చూడండి. ഒരു വാക്ക് എനിക്ക് നല്ല കോമഡി ആയിട്ട് തോന്നി. അച്ഛൻ മരിച്ചുപോയി 1947. നരേന്ദ്രമോദിയുടെ ഡേറ്റ് ഓഫ് ബർത്ത് 1950. ഫസ്റ്റ് അവന്റെ സ്വന്തം അച്ഛന് കണ്ടുപിടിക്കട്ടെ. ആ കോമഡി അല്ലേ? 3 വർഷം അമ്മ പ്രഗ്നന്റ് ഉണ്ടാവില്ലല്ലോ. കറക്റ്റ് അല്ലേ? ഞാൻ പറഞ്ഞു നിങ്ങളെ ശ്രദ്ധിക്കൂ. 3 വർഷം മുന്നേ അച്ഛൻ മരിച്ചു പോയിട്ട് 3 ദിവസം കഴിഞ്ഞിട്ട് എന്റെ ജനിച്ചു പറഞ്ഞില്ലേ. പിന്നെ അമ്മക്ക് കാല് വാഷ് ചെയ്യുന്ന വെള്ളം കുടിക്കണം. ഈ നാട്ടൻ കാണിക്കണം എന്റെ ആവശ്യമില്ല. ആൾക്ക് വിവരമില്ല. എന്നിട്ട് ഹായ് ഫ്രണ്ട്സ്, ആരാ കിളവന്റെ ഫ്രണ്ട്? രാത്രി വന്നിട്ട് ഹായ് ഫ്രണ്ട്സ്. പിന്നെ ഇവിടെ തമ്പാക്കു ഇങ്ങനെ അടിക്കുന്ന തമ്പാക്കു ഉണ്ടല്ലേ, ഇങ്ങനെ കയറുന്ന ആ തമ്പാക്കു അടിച്ചിട്ട് ഹായ് ഫ്രണ്ട്സ്. ഓ, ആഗ്രഹം. കേരളത്തിലെ BJP പറ്റത്തില്ല, അത്രേ ഉള്ളൂ. എനിക്ക് ഇഷ്ടമില്ല. ഈ കേരളം നമ്മൾ എങ്ങനെ ഉണ്ടോ അങ്ങനെ മതി. విన్నారు కదా, మోడీ అమ్మకు పుట్టాడు కానీ వాళ్ళ నాన్నకు పుట్టలేదు. ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లే. మోడీ వాళ్ళ అమ్మ మోడీ వాళ్ళ నాన్న చనిపోయిన 2 ఏళ్ల తర్వాత కన్నది అని ఒక మేకప్ ఉమెన్ మాట్లాడింది. అసలు ఇది ఎంతవరకు సమంజసం? దీనికి సంబంధించి మోదీ గారి వాళ్ళ అమ్మను ఇక్కడ ఎవరూ తప్పుగా అనట్లేదు, మోదీ గారి నాన్న గురించి ఎవరు తప్పుగా మాట్లాడట్లేదు, అలాగే మోదీ గారి జన్మ రహస్యం గురించి ఎవరు తప్పుగా మాట్లాడట్లేదు. నేను తెలుసుకోవాల్సింది, నేను చెప్పాలనుకుంది ఏంటి అనంటే, అలా మాట్లాడిన దానికి గూబ గుయ్యమనిపించాలి అనంటే అసలు వాస్తవం ఏంటి అనేది మీకు తెలియచేయాలి. అలాంటి మూర్ఖులకి, కళ్ళు మూసుకుపోయిన మూర్ఖులకు తెలియజేయాలని జెమినీని అడిగాను. మోదీ గారి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలని. దానికి సంబంధించి చాలా క్లియర్గా జెమినీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చింది. మా వాళ్ళు స్క్రీన్ మీద ప్లే చేస్తారు చూడండి. ఆయన సెప్టెంబర్ 17, 1950లో జన్మించారు. వాదానగర్, బొంబాయి స్టేట్, న్యూ గుజరాత్, ఇండియాలో. అలాగే వాళ్ళ నాన్నగారు అంటే నరేంద్ర మోదీ గారికి 39 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళ నాన్నగారు బ్రతికే ఉన్నారు. దామోదర్ దాస్ మూల్చంద్ మోడీ ఆయన పేరు. ఆయనకు బోన్ క్యాన్సర్ వచ్చింది. ఆ బోన్ క్యాన్సర్ వల్ల ఆయన చనిపోవాల్సి వచ్చింది. మోదీ గారు పుట్టిన తర్వాత 39 సంవత్సరాలు కూడా బ్రతికున్న వాళ్ళ నాన్నని ఓ దుర్మార్గురాలు మోదీ పుట్టుకకు ముందే చనిపోయాడని వాళ్ళ అమ్మ గురించి తప్పుగా మాట్లాడిందే. ఏమనాలి? ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి? ఇదే కాదు, ఉద్యమాల దగ్గర చనిపోయిన మోడీజీ అమ్మని తిట్టిండ్రు, అక్కని తిట్టిండ్రు, బూతులు, ఆయన్ని బూతులు తిట్టిండ్రు, దారుణాతి దారుణమైనటువంటి బూతులు, ఆడపిల్లల చేత తిట్టించిండ్రు, ప్లకార్డులు పెట్టించిండ్రు. అసలు వీళ్ళందరికీ ఏమవుతుంది? అమ్మా నాన్నను వాడకుండా తిట్లు తిట్టడం రావట్లే. అయినా ఒక మనిషిని రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ వ్యక్తిత్వంగా ఆ మనిషిని బాధ పెట్టాలి, హింసించాలి, పర్సనల్గా ఆ మనిషి మీద అటాక్ చేయాలి అనేది ఏం సంస్కారం? అలాంటి సంస్కారం మీకు ఎవరు నేర్పించారు? సరే, ఇప్పుడు నరేంద్ర మోదీ మంచోడా చెడ్డోడా? ఒకసారి ఆలోచిస్తే గోద్రా అల్లర్ల గుజరాత్ ప్రజలు ఆయన్నే ఎన్నుకున్నారు అంటే ఆయన మంచోడన్నట్ట చెడ్డోడన్నట్ట? ఆ రోజున సబర్మతి ఎక్స్ప్రెస్ ఇన్సిడెంట్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. భారతదేశంలో ఒక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు, ఆర్థిక అస్తావ్యస్త పరిస్థితిని దారికి తెచ్చినటువంటి వాడు నరేంద్ర మోదీ. మౌలిక సదుపాయాలు, మౌలిక వసతులు అంటే సంబంధం లేదన్నటువంటి స్టేజ్లో ఉన్న దేశాన్ని అద్భుతమైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తున్నటువంటి నేత నరేంద్ర మోదీ. విమానాశ్రయాలను పెంచారు, కాలేజీలను పెంచారు, మెడికల్ కాలేజీలు పెంచారు, మెడికల్ వ్యవస్థలో ఎంతో మార్పు తీసుకొచ్చారు నరేంద్ర మోదీ. ఇదొక్కటేనా? పేదలకు ఆయుష్మాన్ భారత్,
అలాగే ప్రతి దేశంలోని ప్రతి పౌరుడికి 5 కిలోల బియ్యం వంటివి తీసుకొచ్చారు. భోజనం పెట్టిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు 6,000 రూపాయల డబ్బులు వేయిస్తున్నారు. ఇంతేనా? మధ్యాహ్న భోజనపు సిస్టమ్ మార్చేశాడు. దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమని ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రం కొట్టుకున్నటువంటి దశలో మొత్తం జేఈఈ నీట్ లాంటివి తీసుకొచ్చి ఒక సిస్టమాటిక్ రూట్లో పెడుతున్నాడు. లోపాలు జరుగుతుంటాయి, బట్ ఎవరింట్లో లోపం లేదు, ఎవరి సంస్థల్లో సమస్యలు లేవు. దాన్ని పరిష్కారాలు చూడాలా, లేకపోతే అమ్మలక్కల్ని తిట్టాలా? ఇదేనా సభ్యతా సంస్కారం? ఇవాళ మోడీని తిట్టిన వాళ్ళని సమర్థించే వాళ్ళు, మోడీని తిట్టడాన్ని సమర్థించేటటువంటి వాళ్ళు, మోడీ ఇన్నేళ్ళు ఈ దేశానికి చేసినటువంటి సేవ, ప్రపంచంలో ఈ రోజున అద్భుతమైనటువంటి దేశంగా నిలబెట్టిన తీరుని పొగడగలరా? మీ కళ్ళకు కనిపించట్లేదా? పైత్యం వచ్చిందా? తల పొగరు నెత్తికెక్కిందా? ప్రపంచ దేశాధినేతలు భారత్ని కాదని వెళ్ళలేని స్థితికి తీసుకొచ్చింది ఎవరు? ప్రధాని నరేంద్ర మోదీ. భారతదేశం అంటే ఒకప్పుడు శతకోటి దేశాల్లో ఒకటి అన్నటువంటి స్టేజ్ నుంచి ఖచ్చితంగా భారత్ అన్నటువంటి ఫీలింగ్, భారత్తో స్నేహం అవసరం, భారత ప్రధాని పిలవాలి, దేశంలోనే అత్యున్నత గౌరవాన్ని ఇవ్వాలి అని ప్రతి దేశం తాపత్రయపడుతుందంటే కారణం ఏంటి? నరేంద్ర మోదీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోటి దగ్గర నుంచి, పుతిన్ దగ్గర నుంచి, చైనా అధ్యక్షుడైనా సరే, అగ్రదేశాలుగా చెప్పుకుంటున్న ప్రపంచంలోని దేశాలు ఏదైనా సరే ఈరోజు భారత్ మాటే వేదవాక్కు. భారత్ ఒక మాట ఎత్తిందంటే దాని మీదే వ్యవస్థ నడవాలనే స్టేజ్కి తెచ్చిన నాయకుడు ఎవరు? నరేంద్ర మోదీ. చైనా వాళ్ళను 2 సార్లు తరిమి కొట్టినాం, పాకిస్తాన్ వాళ్ళకి 3 సార్లు బుద్ధి చెప్పినాం, దేశంలో నక్సలిజం అనే దాన్ని తుడిచేసినాం, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెంచింది ఎవరు? నరేంద్ర మోదీ. ఒకప్పుడు చిన్నపాటి 5,000, 10,000 ఉద్యోగాలని కూడా 100 మంది బారులు తీరిన దశ నుంచి ఇవాళ రోజున 15,000 నుంచి 25,000 సంపాదించడం చాలా సులభం అన్నటువంటి స్థితికి ఆర్థిక పరిస్థితిని తెచ్చింది ఎవరు? నరేంద్ర మోదీ. అలాంటి ఆయన్ని దూషిద్దామా? ద్వేషిద్దామా? దేవుడు అందామా? దయ్యం అందామా? మనిషి అందామా? కొంచెమైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనిషి పుట్టిన తర్వాత మృగంగా బిహేవ్ చేయకూడదు. మీకు ఏదైనా సమస్య ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, అంతేగాని వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని విమర్శించే హక్కు మీకు లేదు. అసలు చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడే అర్హత అసలు లేదు. ఎంత సిగ్గుచేటిలా! ఒక పక్కన నుంచి దేశాన్ని విశ్వగురువుగా మార్చాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే ప్రపంచ దేశాల ముందు ఆయన్ని దోషిగా నిలబెట్టాలి, పర్సనల్గా ఆయన మానసిక స్థితిని దిగజార్చాలి, పర్సనల్గా ఆయన్ని అటాక్ చేయాలి అని చూసే మీ మనస్తత్వాన్ని చూస్తే సిగ్గేస్తోంది. ఇలాంటి మనుషుల కోసం ఆలోచిస్తున్న ఆ మనిషికి క్షమాపణలు చెప్పాలనిపిస్తోంది. మళ్ళీ చెప్తున్నాను, సిగ్గుపడుతున్నా. మోదీ గారు క్షమించండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.